వెల్కమ్ టు మరో వీడియో. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో అంటే రాష్ట్రం మొత్తంలో బాగా హైప్ క్రియేట్ అయిన ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం పిఠాపురం. అక్కడ జనసేన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడంతో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అసలు ఈసారైనా ఆయన పిఠాపురం నుంచి గెలుస్తారా లేదా, వర్మ ఆయనకు సహకరిస్తారా లేదా అన్న అంచనాల నడుమ హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఒక సినిమాకు సంబంధించి ఎట్లయితే పవన్ సినిమాకు ఎట్లయితే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో ఆ రేంజ్ లో బెట్టింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ట్రోలింగ్ బాగా ఆసక్తికరంగా మారింది. అదేంటంటే కోనేటి పవన్ కళ్యాణ్ పేరుతో, అంటే పవన్ కళ్యాణ్ పేరుతో మరో ఇద్దరు రిలేటెడ్ పేర్లతో నామినేషన్ ఫైల్ చేశారు. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఓటమి తప్పదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికే వంగా గీత ఆయనకు గట్టి ఫైట్ ఇస్తోంది అక్కడ. దీనికి తోడు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ ఏదో టూరిస్ట్ లాగా వచ్చిపోతుంటారు తప్ప గెలిచినా కూడా ఆయన చేసేదేం లేదన్న అభిప్రాయాన్ని పిఠాపురం ప్రజలు వ్యక్తం చేస్తున్న తరుణంలో మొన్ననే 22వ తారీఖున పవన్ కళ్యాణ్ నామినేషన్ చేశారు. భారీ అభిమానుల జనసందోహం మధ్య ఆయన నామినేషన్ కూడా ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పోరు ఏ రేంజ్ లో ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే పిఠాపురంలో వంగగీతకున్న మంచి పేరు, అంటే గత 2.5 దశాబ్దాలుగా ఆమె పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా ఆ కాకినాడ ఏరియాలో ఆమె ఎంపీగా పనిచేసిన తరుణంలో గతంలో టీడీపీలో ఉంటూ సాటి మహిళగా, అంటే తమ ఇంటి ఆడకూతురుగా చూస్తుంటారనమాట. ఆమెను ఎప్పుడైతే ఫీల్డ్ చేశారో పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరిగింది. దీనికి తోడు సత్యనారాయణ వర్మ గత ఎన్నికల్లో ఎవరైతే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఇంచుమించు 95,000కు పైగా ఓట్లు గెయిన్ చేశారో, ఆయన ఈసారి టీడీపీ నుంచి టికెట్ ఆశించారో. ఆయనకు కాకుండా పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడటంతో టీడీపీ శ్రేణులు కూడా పవన్ కళ్యాణ్ కు సహకరించని పరిస్థితి. దీనికి తోడు జన సైనికులు వినిపిస్తున్న మరో వాదన ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వర్మ చేతిలో తన విజయాన్ని, తన ప్రచారాన్ని పెట్టారో అప్పటి నుంచే వర్మ జన సైనికులను కూడా రూల్ చేయడం మొదలు పెట్టారు. దాంతో జన సైనికులకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్న అభిప్రాయం కూడా అక్కడ వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇకపోతే రేస్ అండ్ ఆత్మసాక్షి మరికొన్ని సర్వేలు, ఆత్మసాక్షి, రేసు, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ లాంటి సర్వేలన్నీ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో తాజాగా అంటే వీళ్ళ నామినేషన్స్ అనేవి తీవ్రమైన చర్చగా మారిపోతున్నాయి అన్నమాట. ఒకసారి వాళ్ళు ఎవరన్నా చూద్దాం. కోనేటి పవన్ కళ్యాణ్ బకెట్ గుర్తు, కొనితేల పవన్ కళ్యాణ్ గ్లాస్ గుర్తు, కనుమూరి పవన్ కళ్యాణ్ ఏదో కేక్ గుర్తు వచ్చిందని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ కోనేటి పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, జాతీయ జనసేన పేరుతో, అంటే గతంలో జనసేనలో పనిచేసిన వాళ్ళే వీళ్ళంతా బయటకు వచ్చి జాతీయ జనసేన పేరుతో వాళ్ళు పార్టీ సింబల్ కూడా సొంతం చేసుకున్నారు అనమాట. సో ఇందులో కొంత నిజం ఉందని అనిపించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఎన్నికల వెబ్సైట్ లో పిఠాపురంకు సంబంధించి అభ్యర్థులను తీసుకుంటే మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు ఫైల్ చేశారు. అధికార పార్టీ నుంచి వంగా గీత 3 సెట్ల నామినేషన్ ఫైల్ చేసింది. ఇక ఆదిమూలం గంగాధర్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. తర్వాత పెయ్యాల దుర్గాప్రసాద్ ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. జయరాజు బొందాడ నవరం కాంగ్రెస్ పార్టీ నుంచి, గౌరీమణి బొలిశెట్టి ఇండిపెండెంట్ గా, పైండ వీర ప్రభాకర్ రావు ఇండిపెండెంట్ గా, తర్వాత మాదేపల్లి సత్యానందరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఈటి జగదీష్ ఇండిపెండెంట్ గా, వంగ కాశీ విశ్వనాథ్ వంగ గీత భర్త అనమాట, అంటే డమ్మీ అభ్యర్థులు కూడా వేస్తుంటారు అనమాట. వైఎస్ఆర్సీపీ నుంచి ఫైల్ చేశారు. ఈయన 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారనమాట. తర్వాత జగ్గారపు మల్లికార్జున్ జై భీమరావు భారత్ పార్టీ నుంచి, తర్వాత భారత చైతన్య యువజన పార్టీ నుంచి తమన్నా సింహాద్రి, ఈమె గతంలో జనసేన నుంచి పార్టీ చేశారనమాట, ట్రాన్స్జెండర్. ఇక మద్దూరి వీరబాబు, కొనిదెల పవన్ కళ్యాణ్ ఏకంగా 5 సెట్ల నామినేషన్లు ఫైల్ చేశారనమాట. ఇవి ఎన్నికల సంఘానికి వచ్చిన నామినేషన్స్ అనమాట. మొత్తం 25 మంది అభ్యర్థులు పిఠాపురం నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారనమాట. రేపు 27 వరకు స్క్రూటినీ అవుతుంది. 29 నామినేషన్ల విత్డ్రా ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ 29 తర్వాత మిగిలిపోయే అభ్యర్థులు ఎవరన్నది ఎన్నికల సంఘం ఈ వెబ్సైట్ లో పెడుతుంది అనమాట. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే,
ఇప్పటికే అంటే గుర్తులు వచ్చేసినాయి అండ్ వాళ్ళ పేర్లు కూడా వచ్చేసినాయి. కానీ ఈ పేర్లు ఏవి కూడా ఎన్నికల సంఘం వెబ్సైట్లో లేవు. అయితే జనరల్గా స్క్రూటినీ తర్వాత అంటే 29 తర్వాత మిగిలిన అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి కేటాయించిన గుర్తులు ఎవరన్నది తెలిసిపోతుంది అన్నమాట. సో ఇదంతా ఏంటంటే వైసీపీ కావచ్చు, మిగతా టీడీపీ కావచ్చు, ఇతర పార్టీలు పవన్ కళ్యాణ్ జనసేనను డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ పేర్లను తెర మీదకి తెచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. గతంలో అంటే జన సైనికులు చాలా అగ్రెసివ్గా వైసీపీ మీద టీడీపీ మీద ట్రోల్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు తిరిగి రివర్స్లో జనసేనను ట్రోల్ చేయడం మొదలుపెట్టింది అన్నమాట. ఇది అంటే ఒక రకంగా అధికార పార్టీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. జనరల్గా అంటే టీడీపీనే చంద్రబాబు నాయుడే అంటే తన టీడీపీ వింగుతోన ఇప్పటికే చూసినా కదా 1,00,000 మంది, ఇప్పటికే 1,00,000 మందితో వాట్సాప్ ట్రోలర్లను, ఫేస్బుక్ ట్రోలర్లను వాళ్ళు డంప్ చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు అన్న ఒక చర్చ జరుగుతుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు రకరకాల శక్తులు తెర వెనుక పనిచేస్తున్నాయన్నది ఈ స్టోరీ సారాంశం అనమాట. ఇవన్నీ నమ్మాల్సిన పని లేదు. ఇప్పుడే చెప్పాను కదా, స్క్రూటినీ తర్వాత 29 తర్వాతనే మిగిలిన అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి కేటాయించిన గుర్తులేవి అన్నది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా ఎన్నికల సంఘం ప్రకటించింది. జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లో 2 పార్లమెంట్ స్థానాల్లో మాత్రం గాజు గ్లాసు ఆయా పార్టీ జనసేన అభ్యర్థులకు దక్కుతుంది. మిగతా 154 స్థానాల్లో అలాగే 23 పార్లమెంట్ స్థానాల్లో గాజు గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకటించింది అనమాట. సో ఆ గాజు గ్లాస్ గుర్తు ఏ అభ్యర్థికి దక్కుతుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అంటే జనసేనతో పాటు టీడీపీ కూటమి కూడా ఒకంత భయాందోళనకు గురవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జోస్లతో సహా జనసేన కీలక నేతలు, కోర్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నికల సంఘానికి గాజు గ్లాసును ఫ్రీ సింబల్ గా తీసేయాలని చెప్పి, తాము పోటీ చేస్తున్న స్థానాల్లో మాత్రం ఆ గుర్తును కేటాయించాలని చెప్పి ఇప్పటికే ఈసీకి విజ్ఞప్తి కూడా చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద 29 తర్వాత కానీ ఈ గాజు సింబల్ మీద పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ స్టోరీ. సోషల్ మీడియాలో జరుగుతున్న స్టోరీ ప్రకారం, ట్రోల్స్ ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మాత్రం ఎదురుతున్నారు. ఆయనను సొంత నేతలే వీక్ చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నది మనకు అందుతున్న సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.